మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారము. మీడియా మిత్రులందరికీ ఈరోజు చూస్తే గిన మన ప్రజలు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, గతంలో అధికారం ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్ష లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని బొల్లిగాడని కనీసము పదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నారా లోకేష్ గారిని కూడా పప్పుగాడని మాట్లాడారు. ఆ రోజు అధికారం ఉంది వాళ్ళ చేతిలో, ఏం మాట్లాడినా కానీ, మేము ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ అధికారంలో ఉన్న పోలీసులు కానీ ఎవరే కానీ మమ్మల్ని పట్టించిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నా కానీ, ఎక్కడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష లీడర్లు అయినా కానీ, ప్రతిపక్ష మహిళలు కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మా పార్టీ కార్యకర్త అయినా నాయకుడు అయినా కానీ జైల్లో వేయించిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూస్తే గతంలో సైకో పరిపాలన ఏ విధంగా జరిగిందో ఈ రోజు కూడా అధికారం లేకున్నా ప్రతిపక్షం ఉన్నా కానీ అదే మాటలు, అదే తీరు, పద్ధతిలే మారలేని పరిస్థితి. గత 24వ తేదీ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మా స్థానిక నాయకులైనటువంటి రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి గారిని, అలాగే పట్నా తెచ్చినటువంటి ఈవి సుధాకర్ రెడ్డి గారిని, అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బచ్చెల పుల్లయ్య గారిని కూడా కోతులు బొమ్మ పెట్టి వాళ్ళ పోస్టర్లు ప్రెస్ మీట్లో ప్రదర్శిస్తూ వాళ్ళ ఫోటోలు పక్కనే కోతుల బొమ్మ పెట్టి కోతులు అనే దాదాపు 10-20 సార్లు కోతులతో సంపాదిస్తూ, అంటే రాష్ట్రంలో నువ్వు అధికార ప్రతినిధిగా ఉన్నావు, రాష్ట్రంలో సమాజానికి ఏ మెసేజ్ చేయాలని. ఈ రోజు చూస్తే శాసనసభలో ఇష్యూ జరిగింది. ఆల్రెడీ బాలకృష్ణ గారు, గతంలో జరిగిన సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ వాళ్ళందరూ కలిసేదానికి పోతే వాళ్ళకి సరైన మర్యాద ఇవ్వలేదు, వాళ్ళ సమస్యలు తీర్చలేదనే ఉద్దేశంతో శాసనసభలో ప్రస్తావన జరిగింది. అంటే ఏదైనా ప్రస్తావనలో మాట ఏదైనా తప్పుగా జరిగినా కానీ మనకు న్యాయస్థానం ఉంటుంది, కోర్టు ఉంటుంది, స్టేషన్లు ఉంటాయి, మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు, కోర్టుకు పోవాలి, అంటే ఏదైనా లీగల్గా చూసుకోవాలి. అదే విషయాన్ని తీసుకొచ్చి మేము హైలైట్ కావాలని, నీ మాటకు అదుపు లేదని, మీరు మాట్లాడేది ఏ మాట అయినా చెల్లుతానే ఉద్దేశంతో ఈ రోజు కూడా మా శాసనసభ్యులు, అంతేకాకుండా మా అభిమాన నాయకుడు బాలకృష్ణ గారు, మా అభిమాన నాయకుడు, నేను అభిమానిగా, నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా ఈరోజు బాలకృష్ణ గారిని బాలిగాడు మ్యాన్సన్స్ తాగి హౌస్ అంటే అసెంబ్లీకి పోయినావు, అంటే మ్యాన్సన్స్ తాగి నువ్వు చూసావా, అంటే ప్రజలను వక్రదారి పట్టించాలి, ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి. నిన్న జరిగిన డిఎస్సి ఫలితాలలో 16,000 ఉద్యోగాలు కల్పించాము అనేసి పండగలాగా రాష్ట్రం మొత్తము నిరుద్యోగులంతా పండుగ చేసుకుంటుంటే ఉద్యోగాలు వచ్చేందరూ దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో చిన్న ఇష్యూని తీసుకొచ్చి బాలకృష్ణ తిరిగినా ఇదంతా డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాష్ట్రంలోని వైసీపీ నాయకులను ప్రవర్తిస్తున్నారు. గతంలో చూసుకుంటే ఇదే వైసీపీ గవర్నమెంట్లో మీరు మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్తార్ గారు ఒక మాట అన్నారు. మీరు ముత్తార్ గారిని తిట్టడంతో ముత్తార్ గారు కూడా నీ బాడీ షేప్ను మాట్లాడుతూ ఈ విధంగా ఉన్నామని బాడీ షేప్ను ఉపయోగించి మాట్లాడితే ముత్తార్ గారి పైన కేసు పెట్టి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారించి ఇది చేసినావు. అయితే గతంలో మీ పోలీసులు ఉన్నారు కాబట్టి మీ పని జరుగుతుంది. ఈ రోజు మీరు ఏ సమాజం చెప్తారు, అంటే మీరు బాడీ షేపింగ్ను, బాలకృష్ణ బాడీ షేపింగ్ గురించి మాట్లాడారు, అలాగే బాలకృష్ణ బాలిగాడు అని మాట్లాడారు, చంద్రబాబు నాయుడు బొల్లిగాడు అన్నారు, లోకేష్ గారు పప్పుగాడు అన్నారు, మా నాయకులను కోతులతో పోల్చారు. కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చాము. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పోలీసులు కూడా ఎంతవరకు న్యాయం చేస్తారు, గతంలో మా మీద ఏ విధంగా కేసులు పెట్టారో అన్యాయం జరిగినప్పుడు కేసు ఖచ్చితంగా పెట్టాలి. సమాజంలో ఈరోజు చూస్తే టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా పరిస్థితి ఉంది ప్రొద్దుటూరులో. అంటే నోటికి ఏది వస్తే అది ఎంత నాయకుడైనా సరే, ఏమైనా సరే మీకు ఎదురు వస్తే చాలు వాటిని తిట్టడము, జంతువులతో పోల్చడము, ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇంతటితో పులి స్టాప్ పెట్టాలి. ఈరోజు మేము, ఎందుకంటే ఈరోజు మేము కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము కూడా మాట్లాడగలం. మాకు కూడా దేవుడు 4 ఇచ్చాడు. మేము మా నాయకుడు ఏమంటే ఎప్పుడైనా కానీ నిజాయితీగా పోవాలి, ఒకరిని దూషించకూడదు. ఇప్పుడు గతంలో దూషించాం కాబట్టి ఈరోజు వాళ్ళకి పరిపాలన లేకుండా, అధికారం లేకుండా ఇళ్లలో కూర్చోబెట్టారు. కాబట్టి అదే విధంగా మేము కూడా పోతున్నాము. దయచేసి పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఎస్పీ గారికి కూడా దయచేసి ఇలాంటి మాటలు పబ్లిక్ సమాజానికి వెళ్ళకూడదు. ఇలాంటి మెసేజ్ పోతే యువత చెడిపోతారు. యువత రాజకీయాలంటే ఈ విధంగా మాట్లాడిన రాజకీయాలు ఉంటాయా, ఈ విధంగా మనం మాట్లాడాల నాయకులను కోతులతో, పందులతో, దునుపులతో పోల్చాలా అనే మెసేజ్ పోతుంది. కాబట్టి ఈ మెసేజ్ను బయట ప్రపంచం పోకుండా ఈ యుద్ధంతో తుంచివేయాలి. ఈ రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి నోటిని అదుపులో పెట్టుకోవాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి నాయకులను గట్టెక్కే పరిస్థితి కానీ గతంలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో కూడా అధికారం వచ్చే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి గుర్తించుకోవాలని మేము తెలియజేస్తున్నాం.
మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.